బేకరీలో దొరికే పఫ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. క్రిస్పీగా ఉండి, లేయర్స్ లాగా ఉండి తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. హెల్తీగా తినాలి అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అలాగే కొద్దిగా ఓమా, సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోస్తూ పూరీ పిండిలాగా గట్టిగా తడుపుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఈ పఫ్స్‌ని ఆలుగడ్డలతో చేస్తున్నాను. ఆలుగడ్డలను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేయాలి. ఇది కూడా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలిపి మూత పెట్టేసి ఉల్లిపాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో మగ్గాక పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా లేకపోతే చివరగా నిమ్మరసం పిండుకోండి. మసాలాలు వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది. మసాలాలన్నీ వేశాక మెత్తగా ఉడికిన ఆలుగడ్డల్ని చేతితో మెదిపి వేసేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి. బేకరీలో దొరికే పఫ్స్ లాగా రావాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. గట్టిగా తడిపి పెట్టుకున్న పిండిని 3 పార్టులుగా డివైడ్ చేశాను. ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్‌లో నూనె వేసి ఇలా జారుడుగా కలిపి పెట్టుకోవాలి. కార్న్‌ఫ్లోర్ బదులు మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. నూనెనే వేయండి. బటర్, నెయ్యి అలాంటివి వేయకండి. మీకు పఫ్స్ ఇంకా క్రిస్పీగా రావాలంటే మొత్తం మైదా పిండితో చేసుకోండి. నేను హెల్తీగా చేయాలని చెప్పేసి సగం గోధుమ పిండి, సగం మైదా పిండి వాడాను. పిండిని బెలాయించుకోవాలి. చాలా ట్రాన్స్పరెంట్‌గా వచ్చే వరకు ఎంత వీలైతే అంత బెలాయించుకోండి. ఇక్కడ నేను 3 చపాతీలు చేసి పెట్టుకున్నాను. ఒక చపాతీ తీసుకొని కార్న్‌ఫ్లోర్, నూనె కలిపి పెట్టుకున్న పేస్టును వేసేసి ఇలా బ్రష్‌తో అంతా స్ప్రెడ్ చేసి పైన పొడిపిండి జల్లుకోవాలి. ఇలా పొడిపిండి అంతా చల్లేసి మళ్ళీ పైన ఇంకో చపాతీ వేయాలి. ఇంకో చపాతీ వేసేసి దీని మీద కూడా కార్న్‌ఫ్లోర్, నూనె వేసి కలిపి పెట్టుకున్న పేస్టును వేసేసి మొత్తం బ్రష్‌తో అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ దీనిపైన కూడా పొడిపిండి జల్లేసి మళ్ళీ దీనిపైన కూడా ఇంకో చపాతీ చివరగా ఈ చపాతీ కూడా వేసేసి దీనిపైన కూడా కార్న్‌ఫ్లోర్ పేస్టును వేసేసి బ్రష్‌తో మొత్తం స్ప్రెడ్ చేసుకొని పొడిపిండి జల్లుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీనిని బ్లేజర్ ఫోల్డ్ అంటారు. ఇప్పుడు దీని మీద కూడా కార్న్‌ఫ్లోర్ పేస్టును వేసి బ్రష్‌తో అంతా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా పొడిపిండి జల్లేసి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి లోపల లేయర్స్ అన్నీ అంటుకుపోయేలాగా చేతితో ఇలా గట్టిగా ఒకసారి నొక్కండి. ఇప్పుడు ఈ పిండిని మీరు అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఈ ప్రాసెస్‌ని, ఈ ఫోల్డింగ్స్‌ని మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసి చేశారంటే మళ్ళీ బేకరీలో నుంచి అస్సలు మీరు తెచ్చుకోరు. చాలా ఈజీగా, హెల్తీగా మనం ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టొచ్చు. ఫ్రిడ్జ్‌లో నుండి పిండిని తీసేసి ఇలా స్క్వేర్ షేప్‌లో వచ్చేలాగా జాగ్రత్తగా బెలాయించుకోవాలి. చపాతీలాగా పలచగా బెలాయించుకుంటే మనకు లేయర్స్ అనేవి రావు. మందంగా ఉండేలాగా బెలాయించుకోండి. రూపాయి కాయిన్ కంటే కొంచెం లావుగా ఉండేలాగా బెలాయించుకోండి. ఇలా బెలాయించుకున్న పిండిని 4 వైపులా కట్ చేసి ఈ పిండిని తీసేసేయండి. చుట్టూ కూడా మనం అంతా బెలాయించాం కాబట్టి అంటుకుపోయి ఉంటాయి. ఇలా కట్ చేయడం వల్ల ఇవన్నీ మనం నూనెలో వేసినప్పుడు లేయర్స్ అనేవి విచ్చుకుంటాయి. ఇలా కట్ చేశాక మళ్ళీ వీటిని 3 పార్టులుగా సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా, అడ్డంగా సమానంగా పీసెస్ అన్నీ ఈక్వల్‌గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి జాగ్రత్తగా. మిశ్రమం బయటికి రాకుండా చివర్లు కూడా లైట్‌గా ప్రెస్ చేయండి. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోండి. ఇక్కడ నేను 3 టైప్స్‌లో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్టఫింగ్‌గా ఆలు, బఠానీ వేసుకోవచ్చు. సోయాతో చేసుకోవచ్చు. కీమాతో, చికెన్‌తో మీ ఐడియాని బట్టి లోపల స్టఫింగ్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనం స్టఫింగ్ పెట్టే ముందు మధ్యలో కొద్దిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి ఆ తర్వాత స్టఫింగ్ పెట్టి చుట్టూ వాటర్‌తో కొద్దిగా అద్దేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి చివర్లు నొక్కకండి. చివర్లు నొక్కకుండా స్టఫింగ్‌ని మనం ఎక్కడ పెట్టామో అక్కడి వరకే నొక్కండి. చివర్లు నొక్కేస్తే మీకు నూనెలో వేయించినప్పుడు మీకు లేయర్స్ అనేవి రావు. స్టఫింగ్ చుట్టూ వాటర్ పెట్టడం వల్ల మనకక్కడ స్టిక్ అయిపోతుంది. నేను మర్చిపోయి కంగారులో ముందే పెట్టేశాను స్టఫ్. మళ్ళీ అందుకే తీసేసి ముందు ఇలా ప్రెస్ చేయండి. లైట్‌గా ప్రెస్ చేసేసి ఆ తర్వాత స్టఫ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇలా చుట్టూ నీళ్ళతో అద్దాను. నీళ్ళతో అద్దాక ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసేసి చిటికెన వేళ్ళతో మాత్రం స్టఫింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు నీళ్లు పెట్టారు కాబట్టి అక్కడ వరకు అంటుకపోతుంది. సో, చిటికెన వేళ్ళతో మీరు జాగ్రత్తగా అక్కడ వరకు ప్రెస్ చేయండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. ఇక్కడ మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. కోళ్ళతో మధ్యలో నేను లైట్‌గా ప్రెస్ చేశాను. చేసేసి
ఇలా స్టఫింగ్ పెట్టేసి చుట్టూ వాటర్ అద్దాను. వాటర్ అద్దేసి ఫోల్డ్ చేసి స్టఫ్ ఎక్కడి వరకు పెట్టారో అక్కడ వరకు చిటికెన వేళ్ళను ఇలా పెట్టేసి అక్కడి వరకే ప్రెస్ చేయాలి. మీరు వాటర్ అద్దారు కాబట్టి అక్కడికి స్టిక్ అయిపోతుంది. చుట్టూ అలా వదిలేయడం వల్ల మనకు లేయర్స్ అనేవి వేయించినప్పుడు పొరలు పొరలుగా కనిపిస్తాయి. ఇక్కడ ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి. మీరు ఓవెన్‌లో, ఎయిర్ ఫ్రైయర్‌లో చేసేదుంటే స్టఫింగ్ అనేది బయటికి వచ్చినా ఏం కాదు. మీరు నూనెలో వేయిస్తారు కాబట్టి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చూడండి అన్ని లేయర్స్ అనేవి ఇలా బయటికి కనిపియాలి. ఇలా చేసి పెట్టుకున్న వీటిని ఎక్కువ వేడిగా ఉన్న నూనెలో కాకుండా మీడియంగా కాగిన నూనెలో ఒక్కొక్కటి మెల్లగా వేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీరు మంటని పెద్దగా పెట్టి వేయించేస్తే లోపల అంతా పచ్చి పచ్చిగా ఉండి క్రిస్పీగా రావు. మీరు ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మిగిలిన పప్స్‌ని కూడా వేసేసి వేయించుకోండి. ఒకటికి 2 సార్లు వీడియో చూసి జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో చూస్తే చాలా హార్డ్‌గా అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి చూసారంటే మీరు నాకంటే కూడా బాగా చేస్తారు. పిండి కలిపేటప్పుడు నేను నూనె కానీ, బేకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదు. మీరు కూడా ఏమీ వేయకండి. మనం చపాతీల మధ్యలో కార్న్‌ఫ్లోర్ నూనె కలిపిన పేస్ట్ వేసాం కాబట్టి మనం పిండి కలిపేటప్పుడు నూనె వేయాల్సిన అవసరం లేదు. చూడండి లేయర్స్ ఎంత బాగా విచ్చుకున్నాయో. మీరు మొత్తం మైదా పిండితో చేస్తే ఇంకా బాగా విచ్చుకుంటాయి. సౌండ్ విన్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.